నన్ను భారతీయుడు ఠాగూరు అవహిస్తురు ఎందుకంటారా లంచగొండి దొరికిండు అందుకే ఠాగూరో భారతీయుడో అయిపోతా అయిపోయినా లంచం 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 నీళ్లు రావడానికి లంచం కరెంట్ ఇయ్యడానికి లంచం ఇల్లు కట్టడానికి లంచం రేషన్ కార్డుకు లంచం రైతులకు రుణాలు ఇయ్యాలంటే లంచం మనిషి పుట్టినప్పుడు సంధి సచ్చేదాకా లంచం 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 ఏం లంచాలు తింటారా నాయనా ఏం బాగుపడతారు ఏం బరకత ఉంటుంది అంతే కదా అగో ఇంకో లంచగొండి స్వామి మన ముచ్చట్లకి వచ్చిండు ఒకసారి దర్శనం చేసుకోర్రి స్వామియే శరణమయ్యప్ప సారీ స్వామి ఏమనుకోకు నిన్ను చూపిస్తున్నందుకు మరి నువ్వు చేసిన తప్పసోంటిది చూసిరానుల్లా ఆ స్వామిని లంచం లంచం తీసుకున్నాడు ఈ స్వామి పేరు నరసింగరావు పెద్దపల్లిల నీటిపారుదల శాఖల పెద్ద ఆఫీసరట ఏదో రికార్డు కోసం ఒక కాంట్రాక్టర్ కాడ లంచం అడిగిండట 20,000 కావాలన్నాడు ఇక కాంట్రాక్టర్ కు కోపం వచ్చినట్టున్నది ఏసీబీ ఆఫీసర్లకు మతలబ్ పంపిండు వాళ్ళు ఈ స్వామిని గిట్లా వాళ్ళేసి పట్టుకున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జూలపల్లి మండల్ కాషాపూర్ లో 90,000 చిల్లర ఉన్న వర్క్ టెండర్ ద్వారా మాకు వచ్చింది వర్క్ కంప్లీట్ చేసినాం ఎంబీ రికార్డ్ చేయమని సార్ని అడిగితే నెల మీద చిల్లర దింపించుకున్నాడు లాస్ట్కు నాకు సగం పైసలు ఇస్తే 90,000 సగం అమౌంట్ ఇస్తే నీకు బిల్ రికార్డ్ చేస్తా లేకపోతే చేయాలని చెప్పి కాదోల్లా ప్రతిదానికి లంచమే ఏందోల్లా లంచాలు లేకుంటే బతకరా సర్కార్ జీతాలు ఇస్తలేదా లంచాలు తింటే ఏమన్నా బాగుపడతారా తినతిండి అసలు పైకి పడుతుందా కాతా గాని